రీసెంట్గా మా రాష్ట్ర అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యార్థులకి పేద విద్యార్థులకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పాఠశాలలో ఉంటున్నారన్నది తెలుసుకోవడం కోసం మా గౌరవ అధ్యక్షులు వారి ఆదేశాల మేరకు కూడా మరి ఎస్సీ ఇంకా బీసీ హాస్టల్స్ సందర్శించడం జరిగింది. సందర్శించి అక్కడ చాలా 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 దారుణమైన పరిస్థితులు మాకు తెలిపించాయి. ఒక హాస్టల్లో ఏమో మరి హాస్టల్ వార్డెన్ అక్కడ మందు తాగుతూ దొరికాడు. నలుగురినేమో మరి బీసీ హాస్టల్లో మరి అక్కడ హాస్టల్కి ప్రతిరోజు సాయంత్రం కొంతమంది కుర్రాళ్ళు వచ్చి అక్కడ గంజా తాగుతున్న విషయం తెలిసింది. ఇంకోటినేమో మరి ఫుడ్ పోగొట్టలేదు అన్నది తెలిసింది. మరి ఇలా ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఆ సమస్యల పైన మేము పోరాడి ఏ రకంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఒక పక్క మేము ఆలోచిస్తుంటే అలా బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ సందర్శించినందుకు మరి మా జోనల్ ఇన్ఛార్జ్ రమేష్ చెల్లిల మీద లేదా మా రాష్ట్ర అధ్యక్షుడు చైతన్య మీద లేదా ఇలా హాస్టల్స్ మీద ప్రతి ఒక్కరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి 13 సెక్షన్లు పెట్టి మరి ఈరోజు కేసు కట్టుకున్నారు అంటే ఎంత దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందన్న సంగతి మీ అందరూ కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఇప్పుడు హాస్టల్ సందర్శించడానికి కేసులు పెట్టండి, మీరు ఆలోచించండి. సామాన్య ప్రజలు కూడా మీరు ఇప్పుడు ఆలోచించాలా. హాస్టల్ సందర్శిస్తే జరిగేది ఏంటి? ఒకవేళ అక్కడ మంచిగా పరిస్థితులు లేవు అని అందరూ తీసుకుంటే పరిస్థితులు మార్చుకుంటారు అన్న ఆలోచన మేమైతే సందర్శించినందుకే మరి కేసులు వేసి మళ్ళీ అందులోకి 13 సెక్షన్లు, దాంట్లో నాన్ అవైలబుల్ వారెంట్ సెక్షన్లు పెట్టి మరి కేసులు పెట్టుకుంటే అందులో కూడా ప్రజానికం అందరూ కూడా ఆలోచించాలా. ఏ రకంగా కూటమి ప్రభుత్వం ఈ రకంగా మరి కేసులు పెట్టించి అన్యాయంగా ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తున్నాను. కానీ మీరు అక్కడ ఆలోచించాలని, ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా మీ అందరూ కూడా పద్ధతి మార్చుకుని ఇలాంటి కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.